హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ యశ్వంత్. నేను వరంగల్లోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో పీడియాట్రిషియన్ అండ్ పీడియాట్రిక్ ఐసీయూ స్పెషలిస్ట్. ఒక మదర్ బేబీని డెలివరీ చేశాక ఆ మదర్కి బేబీకి ఉన్న కనెక్షన్ని అంబ్లికల్ కార్డ్ అని అంటారు. సో ఆ అంబ్లికల్ కార్డ్ని క్లాంప్ చేసి కట్ చేస్తామన్నమాట డెలివరీ టైంలో. సో అది సబ్సిక్వెంట్ డేస్లో బేబీకి ఒక వితిన్ 2 weeks ఆర్ 3 weeks ఏమవుతుంది అంటే ఆ అంబ్లికల్ కార్డ్కి ఉన్న స్టంప్ ఏదైతే ఉంటుందో అది ఊడిపోతుంది. అయితే కొంతమంది పిల్లల్లో ఆ స్టంప్ ఊడిపోయాక అంబ్లికల్ కార్డ్ మధ్యలో చిన్నగా రెడ్ కలర్ షైనీ స్వెల్లింగ్ లాగా ఒకటి ఉంటుంది. ఆర్ కొంతమంది పిల్లల్లో ఏంటంటే అంబ్లికస్ దగ్గర ఏడ్చినప్పుడు కానీ లేకపోతే మోషన్ వెళ్ళేటప్పుడు కానీ స్ట్రెయిన్ చేస్తే అంబ్లికస్ దగ్గర స్వెల్లింగ్ చూస్తూ ఉంటాం. సో ఫస్ట్ సినారియో ఏమంటారంటే అంబ్లికల్ గ్రానులోమా అంటారు. సెకండ్ సినారియో అంబ్లికల్ హెర్నియా అంటారు. పేరెంట్స్ ఈ విషయంలో కామన్గా డౌట్ రేస్ చేసేది ఏంటంటే ఎస్పెషల్లీ గ్రాండ్ పేరెంట్స్ బేబీ పుట్టినప్పుడు కార్డ్ ఏమైనా గట్టిగా పుల్ చేశారా లేకపోతే కార్డ్ కట్ చేసేటప్పుడు గట్టిగా పుల్ చేశారా అని అంటారు. యాక్చువల్గా ఇదేది రీజన్ కాదు. అంబ్లికల్ గ్రానులోమా అంటే రెడ్ కలర్ షైనీ స్వెల్లింగ్ వచ్చేసి అది సరిగ్గా హీల్ అవ్వకపోవడం వలన జరుగుతుందన్నమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దాని మీద కొంచెం టేబుల్ సాల్ట్ పెడితే అది హీల్ అయిపోతుంది. అంబ్లికల్ హెర్నియా అనేది అబ్డామిన్ మజిల్స్, మన పొట్ట యొక్క కండరాలు ఏవైతే వీక్గా ఉంటాయో పుట్టినప్పుడు అవి బై 2 years ఆర్ 3 years స్ట్రాంగ్ అయినప్పుడు ఆ అంబ్లికల్ స్వెల్లింగ్ కూడా తగ్గిపోతుంది అనమాట. ఇవేవి భయపడాల్సిన కండిషన్స్ ఏం కాదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవి హీల్ అయిపోతాయి అండ్ అంబ్లికల్ హెర్నియా అనేది బై 2 years ఆర్ 3 years ఏమవుతుందంటే సబ్సైడ్ అయిపోతుంది అనమాట. థ్యాంక్ యూ.